జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ కు చావో రేవోగా మారింది. గోపీనాథ్ ఫ్యామిలీ నుంచే టికెట్ రేసులో ఇద్దరున్నారు. గోపీనాథ్ భార్య సునీత, గోపీనాథ్ బ్రదర్ వజ్రనాథ్ బరిలోకి వచ్చారు. వీళ్లతో పాటు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆశిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ సెగ్మెంట్ లో యాక్టివ్ అయ్యారు. గోపీనాథ్ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. రైటిక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం త్వరలో ఈ నియోజకవర్గానికి త్వరలో బై ఎలక్షన్ జరగబోతుంది. అయితే దీనికంటే ముందుగా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గాన్ని గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం మనకు తెలిసినటువంటి విషయమే. మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్ రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి నియోజకవర్గంలో చాలామంది టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పెద్దలను కూడా కలిసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇన్ఛార్జీలను నియమించింది, డివిజన్ ఇన్ఛార్జీలు కూడా నియమించి ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇంకొక వైపు గోపీనాథ్ సంబంధించి ఆయన సంతాప సభలు కూడా నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. సో టికెట్ రేసులో గోపీనాథ్ కుటుంబం నుంచే ఇద్దరు తెరపైకి వచ్చారు. ఒకటి గోపీనాథ్ భార్య సునీత తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఇంకొక వైపు గోపీనాథ్ బ్రదర్ వజ్రనాథ్ కూడా తీవ్రస్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సో గోపీనాథ్ కుటుంబం నుంచే ఇద్దరు టికెట్ ఆశించడంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్లో కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే సునీతకు రాజకీయాలు పెద్దగా తెలవు. మొదటి నుంచి కూడా నేను మా బ్రదర్ తోటి మాగంటి గోపీనాథ్ తోటి నేనున్నాను, పార్టీ క్యాడర్తో తిరిగాను. సో ఒక గ్రౌండ్ వర్క్ నాకు తెలుసు. తర్వాత నియోజకవర్గ ప్రజలంతా కూడా ముఖ్యమైనటువంటి నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని వజ్రనాథ్ కోరుతున్నారు. సో కాబట్టి వజ్రనాథ్కు టికెట్ ఇవ్వాలా లేదంటే సునీతకు టికెట్ ఇవ్వాలనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక 6 డివిజన్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. 6 డివిజన్లలో కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ పార్టీ క్యాడర్ అంతా కూడా వజ్రనాథే చూసుకుంటున్నట్టుగా పార్టీలో కూడా చర్చ ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. కాబట్టి రాజకీయాలు తెలవైనటువంటి సునీతకు టికెట్ ఇవ్వకుండా తనకే టికెట్ ఇవ్వాలనేది ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. కేసీఆర్ అంటే ఈ మధ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు దాదాపుగా 10 రోజుల పాటు ఆయన నందినగర్లో ఉన్నారు. నందినగర్లో ఉన్నప్పుడు అటు హరీష్ రావు కేటీఆర్తో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి వాళ్ళకు చాలా విషయాలను కూడా ప్రస్తావించినట్టుగా మనకు తెలిసింది. దాదాపుగా 6 రోజుల పాటు అంటే స్థానిక సంస్థల అంశాలు కావచ్చు, లేదంటే తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ప్రధానంగా కేసీఆర్ చర్చించినట్టుగా తెలిసింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు బీఆర్ఎస్కు చావా రేవుగా ఉంది. గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది కాబట్టి సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనుక గెలిచి తీరితే కొంత బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత పద్మారావు గౌడ్, మరోవైపు మహమ్మద్ అలీ, ఈ ముగ్గురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇక డివిజన్ల వారిగా కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. దాసో శ్రవణ్, అట్లనే ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాసరెడ్డి, వీళ్ళని కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇప్పటికీ ఒక సర్వే అయితే జరిగింది. సర్వేలో దాదాపుగా 43.45% బీఆర్ఎస్కు వచ్చినట్టుగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనే తెలియదు కానీ ఒక సర్వే అయితే చేసినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి అటు వజ్రనాథ్కు టికెట్ ఇవ్వాలని చెప్పడం, ఇంకొక వైపు సునీతకు మాగంటి గోపీనాథ్ భార్య సునీత కూడా టికెట్ ఇవ్వాలంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడడంతో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు మాగంటి గోపీనాథ్ చాలా సీనియర్ లీడరు, ఆయనతోటి ఉన్నారు. సో ఇప్పుడు కుటుంబంలో ఈ టికెట్ చిచ్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే బీఆర్ఎస్లో కొంత బీఆర్ఎస్కు మైనసే అంటున్నారు. కాబట్టి ఒకవైపు ఏమో వజ్రనాథ్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలను కలుస్తున్నారు. నాకే టికెట్ ఇవ్వాలంటున్నారు. క్యాడర్తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి.
చాలా ఏండ్ల నుంచి కూడా గోపీనాథ్తో నేను తిరుగుతున్నాను పార్టీలో, కాబట్టి ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నాను, కొంత బలమైన లీడర్గా నేనున్నాను. అందరికీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరు కూడా నేను పరిచయం ఉన్నాను, నాయకులకు పరిచయం ఉన్నాను. తర్వాత కింది స్థాయి కేడర్ నుంచి పై స్థాయి కేడర్ వరకు కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకొక వైపు సునీతకు టికెట్ ఇవ్వబోతున్నట్టుగా బీఆర్ఎస్లో వాస్తవానికి ప్రచారం జరిగింది. ఆమెకే టికెట్ అంటూ ఖరారైందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ కొంత పరిస్థితి ఎందుకో తేడాగా కనపడుతుంది. ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇంతవరకు తెలియదు. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన దాన్ని బట్టి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. సంతాప సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకొక వైపు వజ్రనాథ్ కూడా నియోజకవర్గంలో తిరుగుతూ అక్కడ ఓటర్లను కలుస్తూ ఈ మాగంటి గోపీనాథ్ సంతాప సభల్లో ఆయన పాల్గొంటున్నారు. మరోవైపు సునీత కూడా ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. తర్వాత క్యాడర్ను కలుస్తూ ఉన్నారు. తర్వాత టికెట్ నాకే అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది, ఎవరు జూబ్లీహిల్స్ అభ్యర్థి కాబోతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చకైతే దారితీస్తుంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్ అయితే బీఆర్ఎస్ నేతలు అయితే దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందింది. ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీటు కూడా బీఆర్ఎస్కు రాలేదు. కాబట్టి త్వరలో జరగబోయేటువంటి కార్పొరేటర్ల ఎన్నికలు ఉన్నాయి వచ్చే సంవత్సరం. ఇంకొక వైపు ఇప్పుడు కనుక జూబ్లీహిల్స్ సీటు గెలిస్తే తన స్థానాన్ని తను గెలిచింది అనేటువంటి ఒక సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయనేది బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి కొంత సీరియస్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద బీఆర్ఎస్ నేతలు అయితే దృష్టి పెట్టారు. కేసీఆర్ కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి సంకేతాలను పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఇస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల మీద దృష్టి, మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక మీద కొంత సీరియస్గా దృష్టి అయితే పెట్టారు. మరి ఈ టికెట్ విషయంలో, ఎందుకంటే కుటుంబంలో అటు వజ్రనాథ్ టికెట్ ఆశిస్తుండడం, మరోవైపు మాగంటి గోపీనాథ్ భార్య కూడా టికెట్ ఆశిస్తుండడం. సో ఇద్దరు నాయకులు కూడా టికెట్ ఆశించడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి టికెట్ ఇవ్వకపోతే ఏమైనా పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ బీఆర్ఎస్లో ఉంది. కాబట్టి కొంత ఇది బీఆర్ఎస్కు కత్తి మీద సామే అనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి చర్చ. మరి చూడాలి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తర్వాత డివిజన్ల వారిగా ఇన్ఛార్జీలు నియమించింది కాబట్టి పార్టీ వాళ్ళందరూ కూడా దీని మీద ఒక చర్చించి ఫైనల్గా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. జ్యోతి.